హైడ్రా ఒక మీడియా ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఏమంటున్నారు? సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని ఖండించిన హైడ్రా, వాస్తవాలు వెలికి తీసే పనిలో పహాడీ షరీఫ్ పోలీసులు. వెరీ గుడ్. మేము కూడా ఏమంటున్నాం? నేను కూడా అనేది ఏంది? ఖచ్చితంగా వాస్తవాలు వెలుగులోకి రావాలి. ఆ 50 లక్షల రూపాయలు ఏడున్నాయో తెలియాలి. ఇది లంచం అంటున్నారు కాబట్టి ఇది ఏసీబీ పరిధిలోకి వచ్చేటువంటి వ్యవహారం, రైట్? ఏసీబీ అడ్వకేట్ మొన్న హైకోర్టులో వాదన ఆర్గ్యుమెంట్స్లో పాల్గొంటూ ఏసీబీ ఏమన్నాడు? నేను చాలా క్లియర్గా చెప్పిన. ఆ వీడియో కూడా అవసరమైతే వినిపించే ప్రయత్నం చేస్తా. హైడ్రా రంగనాథ్ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి, చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఆయనను కూడా ఇందులో ప్రతివాదిగా చేర్చాల్సిన అవసరం ఉందని ఏసీబీ అడ్వకేట్ చెప్పిండు, రైట్? చాలా క్లారిటీ. పాలకు పాలు నీళ్ళకి నీళ్ళే ఉండాలి. ఇలా ముసుగులో గుద్దులాట ఉండొద్దిగా. వాస్తవాలు బయటికి రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. అందుకే నేను పహాడీ షరీఫ్ సిఐ కూడా మొన్న ఫోన్ చేసి నేను వినిపించడం జరిగింది. ఆయన ఏమంటున్నాడు? ఈ చైతన్య రెడ్డి అనే మహిళకు నేను 3 సార్లు నోటీస్ పంపినా, ఇంతవరకు ఆమె రెస్పాండ్ అవుతలేదని అంటున్నాడు. మరి ఎందుకు రెస్పాండ్ అవుతలేదు? హైడ్రా ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిన ఆమె ఆడ ఏసీపీ తిరుమలని తీసుకెళ్ళి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టించిన మీరు మరి ఎందుకు వస్తలేరు? ఎందుకు వస్తలేదు? ఆమె 3 సార్లు ఇచ్చినా కూడా మీరు ఆపుతున్నారా? అసలు ఈ ప్రెస్ నోట్ ఏందన్నది ఒకసారి చూడండి. తుక్కుగూడ మున్సిపాలిటీ మాంకాల్ విలేజ్లో వర్టెక్స్ రియల్ ఎస్టేట్ సంస్థకు చైతన్య రెడ్డికి మధ్య ఉన్న వివాదంలో తలదూర్చిన దళారులట. ఈయనే డిసైడ్ చేసిన దళారులని. దొంగలే దొంగ అనేట్టుగా వ్యవహరిస్తున్నారు. హైడ్రా పేరు చెప్పి చైతన్య రెడ్డి నుంచి 50 లక్షలు తీసుకున్న కేసు విచారణను పహాడీ షరీఫ్ పోలీసులు ముమ్మరం చేశారట. ముమ్మరం చేశారా? ఏడ ముమ్మరం చేశారు? మరి ముమ్మరం చేస్తే ఆమె 3 సార్లు నోటీసులు ఇస్తారా? రాలేదు. మరి ఆమెని తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఆమె మీద ఫస్ట్ కేసు పెట్టాలి కదా. లంచం తీసుకోవడం ఎంత నేరమో ఇచ్చిన వాళ్ళు కూడా నేరమే కదా. మరి ఆమె మీద కేసు ఎందుకు పెట్టలే? పహాడీ షరీఫ్ పోలీసులు ముమ్మరం చేసినాడు. ఈయనే డిసైడ్ అయ్యిండు. దొంగలు వాళ్ళంతా అని ఈయనే డిసైడ్ చేసేసిండు. విచారణ చేసి కదా పోలీసులు తేల్చాల్సింది, కోర్టు తేల్చాల్సింది. లోతైన విచారణ చేపట్టిరట. ఈ కేసులో ఏటూగా ఉన్న సుంకరి నరేష్తో పాటు ప్రవీణ్, చందు శ్రీనివాస్ పహాడీ షరీఫ్ పోలీసుల విచారణకు సహకరించకుండా రకరకాల ఎత్తుగడలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో వారు వాడిన ఫోన్లను పోలీసులకు అప్పగిస్తే వాస్తవాలు బయటపడతాయి. ఫోన్లు పోయాయని ఒకరు, పహాడీ షరీఫ్ పోలీసులు విచారణకు రమ్మంటే రాకుండా మరొకరు కాలయాపన చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అవసరమైతే విచారణను చేపట్టాలని ఏసీబీని కూడా హైడ్రా కోరింది. ఇందుకు ఏసీబీ సమ్మతం వ్యక్తం చేయడమైందని హైడ్రా స్పష్టం చేసింది. మరి నువ్వు నీ దగ్గరికి ఎవరైతే చైతన్యారెడ్డి నా దగ్గర 50 లక్షలు తీసుకున్నారని కంప్లైంట్ ఇచ్చిందో మరి అప్పుడే ఏసీబీకి ఎందుకు వెళ్ళలే? పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళారు? సరే, కేసు పెట్టారు, అయిపోయింది. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? వీళ్ళు ఫోన్లు ఇస్తలేరు, వాళ్ళు మాట్లాడతలేరు అంటున్నారు. సుంకర నరేష్కి నోటీస్ పోయిందా? సుంకర నరేష్ ఇందులో ఏటూ కదా, మరి ఆయనకు నోటీస్ ఇచ్చిరా మీరు? మరి ఆయన ఎందుకు విచారణకు పిలుస్తలేరు? మేము ప్రవీణ్కి ఇచ్చినాం, చందు శ్రీనివాస్కి ఇచ్చినాం. చందు శ్రీనివాస్ మీకు ఎప్పటి నుంచి తెలుసు? రంగనాథ్ గారు మీరు చెప్పాలా? మీరు ఆయనతో కాల్స్లో మాట్లాడింది, చాట్ చేసింది ఇవన్నీ వాస్తవాలు కావా? చూపించాలా ఏమన్నా? పర్టికులర్ ఈ వర్టెక్స్ అంశంలోనే మీరు ఆయనతో మాట్లాడిన డిస్కషన్ ఏంటో చెప్పండి. మొత్తం వ్యవహారం అంతా నడిపించేది తెర వెనకాల మీరు వాస్తవాల్ని బయటికి తీసుకొచ్చి 340 ఎకరాల్లో దాదాపు 27 ఎకరాల అసైన్డ్ భూములు ప్రభుత్వం గుర్తించి జెండాలు బోర్డులు పెట్టి ఎంఆర్ఓ దానికి కారణమైన మేమేమో ఇవాళ దొంగలమైన దాని మీద మాట్లాడతలేడు. మరి అటు సూరన్ చెరువు ఏమైంది? కొత్త చెరువు ఏమైంది? దాన్ని రక్షించే ప్రయత్నం ఏమైంది? మరి ఇంతవరకు అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్స్ ఎందుకు గూలగొడతలేవు? ఇది మొత్తం గాలికి వదిలేసిండి కదా దాన్ని. ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కదా, ఆయన కూడా చేయడానికి ఏం లేదు అక్కడ. చూడండి ఇంకా ఏమంటాడు? చదువుకు సంబంధించి ఫేక్ సర్టిఫికెట్లతో లాయర్గా చలామణి అవుతున్న సుంకరి నరేష్ను బార్ కౌన్సిల్ సస్పెండ్ చేసిన విషయం విదితమే. ఈ విషయమై స్టే తెచ్చుకున్నప్పటికీ సుంకరి నరేష్ సర్టిఫికెట్లు ఫేక్ అని నిర్ధారణ అయింది. ఇలా మోసం నేర చరిత్ర ఉన్న సుంకరి నరేష్ మన తొలి వెలుగు రఘుతో ఇప్పుడు సుంకరి నరేష్ ఫేకా ఒరిజినలా అన్నది నువ్వే ఈ అవసరమైతే కోర్టులో నువ్వే ఒక సిటిజన్గా వెళ్ళి కేసేయి, దాన్ని ఇంకా బలంగా వాదించి ఆయన మీద యాక్షన్ తీసుకో. ఎవరు వద్దన్నారు? ఎవరైనా ఆపిరా మిమ్మల్ని? అదే సుంకరి నరేష్ అట మన తొలి వెలుగు రఘుతో కలిసి రోజుకు అవాస్తవాన్ని కట్టుకథగా అల్లి దుష్ప్రచారం చేయడాన్ని హైడ్రా ఖండిస్తోంది. నా దగ్గరికి ఇంటర్వ్యూ ఇవ్వడానికి చేయడానికి చాలామంది వస్తుంటారు, మాట్లాడుతుంటాం వాస్తవాలు ఏంటనేది ప్రజలకి వాళ్ళ వర్షాన్ని వినిపించే ప్రయత్నం చేస్తుంటారు. మీరు కూడా రండి, వెల్కమ్
రంగనాథ్ ఇంటర్వ్యూ కూడా చేసిన నేను గతంలో. మరి ఇప్పుడు రంగనాథ్ మీద ఇన్ని ఆరోపణలు వచ్చిన వ్యక్తిని ఎట్లా ఇంటర్వ్యూ చేస్తాడని అనే రైట్ ఎవరికి ఉన్నది? సుంకర నరేష్ ఇది చూడండి. సుంకరి నరేష్ వాహనంలో మనతొలి వెలుగు రఘు వర్టెక్స్ వెంచర్ వద్దకు వెళ్ళి కథనాలు ప్రసారం చేయడం వెనుక ఉన్న మతలబేంట్ అనేది పోలీసులు వెలికి తీసే పనిలో ఉన్నారట. నేనట ఆయన కార్లో పోవడం తప్పైందట. నేను ఒక ఆర్టీసీ బస్సు ఎక్కితే ఆర్టీసీ బస్సులో ఉన్న డ్రైవర్ మీద ఆరోపణలు ఉంటాయి. ఇక ఆయన కూడా బాధ్యుడేనా? నేను ఒక వెహికల్ వేరే ఒక వెహికల్ వేరే అతన్ని తీసుకొని వెళ్తా, అతనికి ఏమైనా ఆయన మీద తప్పుడు ఆరోపణలు ఉన్నాయి, ఇక నేను కూడా బాధ్యునేనా? ఆయనతో అంటగట్టేస్తారా? ఇక నేను సుంకర నరేష్ వెహికల్లో వెళ్తా, లేకపోతే ఇంకోరిదన్నా వెహికల్ ఆడుకొని పోతా, మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది అందులో? పోనీ ఈ సుంకర నరేష్ వెహికల్లో మేము వెళ్ళింది, లేకపోతే సుంకర నరేష్ని లైవ్లో చూపించింది మేమేమన్నా దాచిపెట్టినామా పక్కన? ఒక్కసారి నా వీడియో చూసుకో, అదే వెహికల్ అందులో ఉంటుంది, సుంకర నరేష్ కూడా లైవ్లో కనిపిస్తుంటాడు. ఒకవేళ మాకేమైనా అందులో మతలబు ఉండి వీళ్ళ ఇంటెన్షన్ ఉంటే 1 కిలోమీటర్ అవతలనే వెహికల్ ఆన్ని పెట్టి ఇడిదాకా వచ్చి సుంకర నరేష్ నువ్వు ఈయనే ఉండు, నువ్వు ఇలా లైవ్లో కనపడొద్దని చెప్పుకునే వాళ్ళం మేము. ఇష్యూ మా ముందుకు వచ్చింది, ఆయన తీసుకొచ్చిండు. అందులో మేము ఓన్లీ ఆ చైతన్య రెడ్డికి సంబంధించిన ప్రైవేట్ ల్యాండ్నే ఫోకస్ చేయలే. రంగనాథ్ గారు గుర్తించండి, గంటకు పైన ఉన్న వీడియోలో మేము ప్రధానంగా ఫోకస్ చేసింది ఎయిర్పోర్ట్ ల్యాండ్స్, అసైన్మెంట్ ల్యాండ్స్. మేము వీడియో చేయడం వల్లే కదా 27 ఎకరాల్లో ఎంఆర్ఓ బోర్డు పెట్టింది. లేకపోతే ఏం చేసేవాళ్ళు? మీరు కలిసి కూర్చొని పంచుకొని ఆ వర్టెక్స్ వర్మకి దాసోహం దారాదత్తం చేసేవాళ్ళు కదా. ఇదెందుకు మాట్లాడారు? సుంకర నరేష్ వెహికల్లో ఎందుకు పోయినావు? దాని వెనకాల మతలబట. అబ్బా, ఎంత పెద్ద దాని వెనకాల ఉన్న ఇది బయటికి తీసిన పెద్ద మనిషి మీరు. చాలా గొప్ప విషయం ఇది. వెళ్తాం, 100% వెళ్తాం. ఏముంది అందులో వెళ్తే? నేనే చెప్తున్నాను కదండి, మా వీడియో లైవ్లోనే చూపించిన కదా, ఆయన వెహికల్, ఆయన పర్సన్ అక్కడ కనబడుతున్నాడు కదా. ఇది చూడండి, ఇంకా వారి కాల్ డేటాతో పాటు ఫోన్ సంభాషణ మెసేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారట. 50 లక్షలు సుంకర నరేష్కి ఇచ్చినట్టు చైతన్య రెడ్డి స్పష్టంగా చెప్పిన సాక్ష్యం హైడ్రా వద్ద ఉన్నది. హైడ్రాతో పని పూర్తి చేస్తాను అని సుంకర నరేష్ తన వద్ద 50 లక్షలు తీసుకున్నట్టు ఆమె పేర్కొన్నది. ఇప్పుడు ఆమె అంటున్నది ఆయన చేత షెడ్ వేయించాలి, లేకపోతే ఇంకోటి చేయించాలని ఆయనకి ఇచ్చిన లీగల్ నోటీసులో చెప్పింది. 50 లక్షలు అందుకే ఇచ్చిన అని చెప్తున్నది. మరి మీరు ఇచ్చిన కంప్లైంట్లోనేమో లంచం తీసుకున్నదని చెప్తున్నది. ఏది నమ్మాలి మరి? 2 వర్షన్స్ ఉన్నాయి ఇందులో. ఫోన్ సంభాషణలు, మెసేజ్లు పోలీసులు పరిశీలిస్తున్నారట. ఎన్ని రోజులు పరిశీలిస్తారు? బయట పెట్టుర్రి. నాకు సుంకర నరేష్కి మధ్య ఉన్నది బయట పెట్టండి. ఆడియోలు ఉన్నాయా, ఇంకోటి ఉందా, నేను ఇస్తా నా ఫోను, బయట పెట్టండి. అసలు ఆయనకి ఇంతవరకు నోటీస్ ఇవ్వలేదండి సుంకర నరేష్కి పోలీసులు. నేను ఆ సిఐ రంగనాథ్తో మాట్లాడితే 3 సార్లు చైతన్య రెడ్డికి నోటీసులు ఇచ్చినా వస్తలేదని చెప్తున్నాడు సిఐ. ఆడియో మొన్న ప్లే చేసిన లాస్ట్ వీడియోలో. మీ దగ్గర మొత్తం లొసుగులు పెట్టుకొని మీరు లాలూచి పడుకుంటా యువతలోడి మీదకి దుమ్మెత్తిపోస్తున్నారు. నేనేమంటున్నా, మమ్మల్ని కూడా అనుమానంగానే చూడండి. మాకేమి మీరు 100% మీరు ఇది అది అని మాకేమి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లే. సుంకర నరేష్కి నేను కూడా సర్టిఫికేట్ ఇవ్వను. ఎంక్వైరీ చేస్తా అంటున్నారు కదా, చేసి తేల్చండి. అసలు 50 లక్షలు ఏడున్నాయి? అసలు ఇంతగా ఆమె చైతన్య రెడ్డిని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? వివిధ కేసుల విచారణలో భాగంగా తనకు చైతన్య రెడ్డి 2 చెక్కులు ఇచ్చారని, ఇందులో ఒకటి 10 లక్షలదైతే రెండోది 20 లక్షలదంటూ సుంకర నరేష్ చెబుతున్నారు. తనపైన పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో సెప్టెంబర్ 4వ తేదీన కేసు పెడితే, ఎవరి మీద? సుంకర నరేష్ మీద ఎఫ్ఐఆర్ అయితే, ఆ చెక్కుల వ్యవహారం అదే నెల 8వ తేదీన బయటపెట్టారు. కానీ ఆమె జూన్ నెలలోనే 50 లక్షలు ఇచ్చినట్టుగా తెలిపారు. ఈ చెక్కులపైన రాసిన రాతలు, వేసిన తేదీలు ఎవరు రాశారనేది కూడా తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అంటే ఒకవేళ ఇదే గనక నిజమైతే 4వ తేదీ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా ఎవరికి అందుబాటులో లేని చైతన్య రెడ్డి రంగనాథ్కి అందుబాటులో ఉన్నట్టు అర్థమవుతున్నది. ఎంతకాలం పడుతుంది తేల్చడానికి? మీరు చెప్పండి, ఎంతకాలం పడుతుంది? ఈ చెక్కులపై రాసిన రాతలు, వేసిన తేదీలు ఎవరు రాశారనేది కూడా తేల్చే పనిలో పోలీసులు ఉన్నారట. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపి చేతి రాతలు ఎవరివో తేల్చబోతున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారంలో ఏసీబీ రంగంలోకి దిగితే అసలు వాస్తవాలు బయటపడతాయని హైడ్రా భావిస్తోంది. ఏసీబీతో దర్యాప్తు చేయించే విషయమై హైకోర్టు కేసులో తాము కూడా ఇంప్లీడ్ అవుతామని హైడ్రా స్పష్టం చేసింది. మీరు ఇంప్లీడ్ అవుతామని చెప్పారా? ఏసీబీ అడ్వకేట్ ఏమన్నాడు వినిపిస్తా. ఏసీబీ అడ్వకేట్ కోర్టులో ఏమన్నాడు? ఇగో వినండి ఒకసారి.
ఇదేం ప్లే అవుతలేదు. One second, please. ఇగో ఇది హైకోర్టులో జరిగిన విచారణ. ఏసీబీ అడ్వకేట్ ఏమన్నాడు? ఏసీబీ అడ్వకేట్ మీరు ఇంప్లీడ్ అవుతామన్నారా? Complaint has to be taken into consideration, my lord. He will come under 7A. Let notice, my lord. In fact, there are allegations made in the affidavit, my lord, against the Commissioner Hydra also. My lord, he also needs to be made party to this. We'll see at an appropriate. Yes. క్లియర్ అర్థమవుతుందా? ఏమన్నాడు? హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి, ఆయనని ప్రతివాదిగా ఇందులో చేర్చాల్సిన అవసరం ఉందని ఏసీబీ అడ్వకేట్ చెప్తున్నాడు. ఏసీబీ స్టాండింగ్ కౌన్సిల్ చెప్తున్నది హైకోర్టులో. రైట్, మీరేమంటున్నారు? మేము ఇంప్లీడ్ అవుతామని అన్నమని మీరు మాట్లాడుతున్నారు. ఎక్కడ మీరు ఇంప్లీడ్ అవుతామని చెప్పింది? అసలు మీరు మీ ఏసీబీతో కలిసి పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు? మీరు ఏసీబీకి ఎందుకు వెళ్ళాలి? ఆ రోజే ఏసీబీకి కదా ఈ లంచం కేసు ఇవ్వాల్సింది. మీరు ఏం చేద్దాం అనుకున్నారు? ఏదో భయపెట్టి ఇంకోటి చేసి వర్టెక్స్ వర్మ, చైతన్య రెడ్డి మీరందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని మీ వ్యవహారం చక్కబెట్టుకుందామని అనుకుంటున్నారు. అంటే మేము సైలెంట్గా ఉండడానికి. ఇందులో ఎవరు కల్ప్రిట్స్ ఉన్నారో బయటకు రావాల్సిందే. 50 లక్షలు ఎక్కడున్నాయో తేలాలి. మేము అంటున్నాం, ఒకవేళ మీరు సుంకర నరేష్కో లేకపోతే ప్రవీణ్కో ఇంకోరికో ఇచ్చినట్టు తేల్చండి. మీరు అంటున్నారు కదా ఫోన్ సంభాషణలు, మెసేజ్లు తీయండి, బయటికి తీయండి. సుంకర నరేష్ నాతో ఏం మాట్లాడి, నేను సుంకర నరేష్తో ఏం మాట్లాడినో. ఇప్పుడు ఆమె ఎవరండి? ఆమె చైతన్య రెడ్డి ఓపెన్గా చెప్పింది కదండి, రఘు గారు మీరు నా పేరు ఎందుకు వాడుతున్నారు? మీ మీడియాలో నన్ను బదనాం చేస్తున్నారు, మీరు నన్ను బయటికి రావాలంటున్నారు, మీకు నాకేం సంబంధం? మీతో నేను ఎప్పుడైనా మాట్లాడానని నాతోనే ఫోన్లో మాట్లాడిన ఆడియో లాస్ట్ వీడియోలో చూపించిన కదా. ఇంకా క్లారిటీ రాలేదా రంగనాథ్ గారు? ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? చివరికి ఏడికి వచ్చిందంటే సుంకర నరేష్ కారు ఎందుకు ఎక్కినావు నువ్వు అనే కాడికి వచ్చింది. ఎవరి కారైనా ఎక్కుతా నేను? నా వల్ల ఇంకొకరికి అన్యాయమైనా జరిగిందా? జరిగిన అన్యాయాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన నేను. మీరెవరి పక్షాన ఉన్నారు? కబ్జాదారుల పక్షాన ఉన్నారు మీరు. ఒకసారి రండి బిల్లు, నరేష్ గారు రండి. సో ఇంత దారుణంగా అంటే ఇది ఏమైపోయింది? విషయం బయటకు వచ్చింది, ఏదో ఒకటి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి ఏదో ఒక మీడియా ప్రకటన ఇట్లా రిలీజ్ చేయాలి. ఈయనే జడ్జు, ఈయనే కథ, మొత్తం అన్నీ ఈయనే. నమస్తే అండి. నమస్తే. మీ మీద మళ్ళీ ఆరోపణలు చేస్తున్నారు. మా మీద వచ్చిన ఆరోపణలు మీరేం చెప్తారు? మీ పైన వచ్చిన వాడు ముందుగా జస్టిస్ రంగనాథ్ గారికి, డియర్ లార్డ్షిప్స్, మీ గురించి మాట్లాడుతున్న లార్డ్షిప్స్. రంగనాథ్ గారు టెక్నికల్ ఐపీఎస్ దగ్గర నుంచి జడ్జ్ కూడా అయిపోయాడు, రాత్రి జడ్జ్ అయిపోయాడు. ఎందుకంటే కోర్టులో ఒక అంశం మీద ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆ అంశం కోర్టు పరిధిలో ఉండగా ఆయన ఈ యొక్క ప్రీ డిటర్మైన్ మేనర్ తోటి ఈ యొక్క ఎస్పెషల్లీ అంటే ఆయన డిసైడ్ చేసేసిండు ఆల్రెడీ. ఫేక్ సర్టిఫికేట్ బరాబర్ చెప్తా, 100 సార్లు చెప్పు, నీ మీడియాతో 1,00,000 సార్లు చెప్పించుకో. ఫేక్ సర్టిఫికేట్. ఇక్కడ ఊడేది ఏం లేదు. నీ యొక్క ఉడత ఊపులకి మళ్ళీ నేను చెప్తున్నా, ఎవ్వడు భయపడేది లేనే లేదు. మరొక్కసారి కాదు, 100 సార్లు, 1,00,000 సార్లు మీడియా, నీ అనుకూల మీడియా, నీ పేడి మీడియా, మీ పేడి ఛానల్స్ తోటి 100 సార్లు చెప్పించుకో, అయ్యేది ఏం లేదు. సింపుల్ థింగ్ రఘు గారు, ఈరోజు నేను ఒకటి చెప్తున్నాను, ఇటువంటి ఆరోపణలు ఈరోజు సుంకర నరేష్ మీద వచ్చినాయి కాదు. మన చరిత్ర తీసుకుంటే కనుక 2024లో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన లీగల్ చైర్మన్ మీద కూడా ఈ విధంగానే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పని అతని ఫేక్ సర్టిఫికేట్లు అని చెప్పి సిబిఐ ఎంక్వైరీ కూడా కాల్ ఫార్ చేసింది ఢిల్లీ బార్ కౌన్సిల్. దాని మీద హైకోర్టుకి వెళ్తే నాన్ సెన్స్, మీ రాజకీయాల గురించి ఇటువంటి జీవితాలతో ఆడుకోవద్దు అని చెప్పని క్లియర్ కట్గా డైరెక్షన్ ఇస్తూ దాన్ని సెటిసైడ్ చేస్తూ సిబిఐ లేదు ఏం లేదని చెప్పి కూడా కొట్టివేయడం జరిగింది. సాక్షాత్తు మన దేశ ప్రధాని గారి మీద కూడా ఇటువంటి ఆరోపణలు రావడం జరిగింది. ఏం రాశాడు? సుంకర నరేష్ సర్టిఫికేట్లు ఫేక్ వన్ నిర్ధారణ కూడా అయిపోయింది. అందు గురించి లార్డ్షిప్స్ అని చెప్పి అన్నా కదండి, ఆ లార్డ్షిప్స్ కు చెప్తున్నాను, ఆయనకి కోర్టులు అంటే కనుక గౌరవం లేదు, ఇది క్లియర్ కంటెంప్ట్. కోర్టు విచారణలో ఉండగా ఆయన డైరెక్ట్ కంక్లూషన్ ఇచ్చేశాడు.
ఇది క్లియర్ కంటెంట్ ఆఫ్ ది కోర్ట్. కోర్టులన్నా జడ్జిలన్నా డోంట్ కేర్ అబౌట్ ఇట్. మరి అటువంటిప్పుడు కోర్టు నన్ను అప్రిషియేట్ చేసింది అని చెప్పి పెయిడ్ ఛానల్స్ లో ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? నువ్వే కోర్టు కదా, నీ దుకాణం బంద్ చేసి ఒక కోర్టు వేసుకుని ఇది చేసుకుని కూర్చో, నువ్వే చేసేసాయి. ఇప్పుడు వర్టెక్స్ వర్మకి సంబంధించిన వివాదాలు కూడా అందు గురించే కదా, నువ్వే అవుట్ రైట్ క్లీన్ చిట్ ఇచ్చేసినావు. మొత్తం అన్ని వస్తాయి. 1750 గజాలు నువ్వు ఎవరి పేరు మీద రిజిస్టర్ చేయించినావు వర్టెక్స్ వర్మ దగ్గర, ప్రతిదీ కూడా నా దగ్గర రికార్డు ఉంది. 1750 గజాలు అండి, 1750 గజాలు. 1750 గజాలు ఆ 2.5 కిలోమీటర్ రోడ్ లో ఆ 150 ఫీట్ వైడ్ రోడ్డు కొట్టకుండా ఉండడానికి 9వ తారీఖు 7వ నెల 2025 రోజు నువ్వు ఎవరితో ఫోన్ మాట్లాడావు, ఆ ఫోన్ సంభాషణ ఏముంది అనేది నాకు తెలుసు. బరాబర్ అంటున్నాడు కదా, తొలి వెలుగు రఘు శంకర్ నరేష్ మధ్య జరిగిన కాల్ సంభాషణలు అన్ని కూడా బయటకు రావాలని చెప్పని బరాబర్ నేను చెప్తున్నాను. చంద్రు శ్రీనివాస్ అనే వ్యక్తిని నువ్వు ఏ విధంగా వాడుకున్నావు మీ ఇంటి అవసరాల కోసం, నీకు చంద్రు శ్రీనివాస్ అనే వ్యక్తి మీద ఎటువంటి చాట్ కన్వర్సేషన్ జరిగింది, అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇబ్బంది ఏం లేదు, అందరు జీవితాలు బయటికి రావాల్సిందే. ఎవరెవరు ఏం చేశారు, వర్టెక్స్ వర్మతో ఆ రోడ్డు పగలగొట్టకుండా ఉండడానికి 1750 గజాలు ఎవరి పేరు మీద ఎక్కడ రిజిస్టర్ అయ్యింది, ఏ సర్వే నెంబర్ రిజిస్టర్ అయింది కూడా నా దగ్గర డాక్యుమెంట్ ఉంది. అంటే అది ఎట్లా ఈయన చేయించిండా ఎట్లా? అది ఆ విషయంలో ఈయన ముందుకు వెళ్లకుండా ఉండడానికి వర్టెక్స్ వర్మ దగ్గర దానికి ఈయన చేసిన సాయం కోసము 1750 గజాలు ఒక ప్రైమ్ ప్రాపర్టీ ఈయన చెప్పిన వాళ్ళ పేరు మీద వర్మ వేరే వాళ్ళతో రిజిస్టర్ చేయించాడు. అంటే ఈయన బినామీ అన్నట్టు? ఎగ్జాక్ట్లీ, ఈయన బినామీ, చేసింది కూడా వర్మ కాదు, వేరే వ్యక్తి చేశాడు. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, 100% నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. నేను ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు ఇటువంటి సొల్లు మెసేజ్లు చేసే రకం కాదు, వ్యూవర్స్ కూడా తెలుసు. మనం ప్రతిదీ కూడా ఆన్ పేపర్ పెట్టి చూపించాం. ఈ రోజు నేను చెప్తున్నాను, చంద్రు శ్రీనివాస్ని నువ్వు ఏ విధంగా వాడుకున్నావు, నీ యొక్క పెయిడ్ ప్రమోషన్స్ కోసము, నీ పాలాభిషేకాల కోసము, ఎటువంటి కన్వెన్షన్ కొట్టగానే నువ్వు ఏ స్టూడియోలో ఉన్నావు, ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చావు, ఇంటర్వ్యూ కావాలని చెప్పి ఏం చేశావు, ఆ రోజు నీకు ఏం ఫోన్ వచ్చింది, నేను లైవ్ విట్నెస్, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఇవన్నీ కూడా బయటకు రావాలి. నాకు కొన్ని చార్ట్స్ చూపించారు మీరు కూడా, నేను చూపించాను. 100% చెప్తున్నా కదండి. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులకి సంబంధించి విషయం ఏంటంటే, ఇప్పుడు చందు శ్రీనివాస్ అనే వ్యక్తి మొహం కూడా నేను చూడలేదు. ఎగ్జాక్ట్లీ, ఆయన ఫేస్ ఎలా ఉంటుందో కూడా నేను చూడలేదు. ఆయన ఏదో ఛానల్లో పనిచేసి అన్నారు. సో బేసిక్ ఆయనతో నేను ఆయనతో మాట్లాడలేదు. చైతన్య రెడ్డి ఎవరో నాకు తెలియదు. మీరు నాకు విషయం చెప్పేంత వరకు, గ్రౌండ్కి వెళ్ళేంత వరకు, వీడియో ప్లే అయిన తర్వాత ఎప్పుడో మాట్లాడింది ఆమె నాతో. మాట్లాడిన ఆడియోనే మనం ప్లే చేసాం. అవును, ఈ చందు శ్రీనివాస్ నాకు తెలియదు కానీ రంగనాథ్కి తెలుసు ముందు నుంచే. సరే, ఆయన జర్నలిస్ట్ గా తెలుసు అని మీరు చెప్పొచ్చేమో, కానీ మీ కన్వర్జేషన్ చూస్తే మీ మధ్య చాలా చాలా దగ్గర ఈ సంబంధాలు ఉన్నట్టు కాదండి. జర్నలిస్ట్ కి సంబంధం ఉంటే ఇంటికి వెళ్ళి కలిసి భోజనం చేస్తారా? ఇంట్లో వాళ్ళ అవసరాల గురించి జీవితాలను వదిలిపెట్టుకుని వాళ్ళకి ఊడిగం చేస్తారా? అంటే ఇవన్నీ ఆధారాలు లేవా? ఇవన్నీ ఆధారాలు లేవా? అదే కదా. ఈ వర్టెక్స్ వర్మ గురించి మీరు మాట్లాడిన సంభాషణ నా దగ్గర లేదనుకుంటున్నారా? దీంట్లో సీఎన్ మార్చిన సంగతి నాకు తెలియదా? ఇప్పుడు మన కన్వర్జేషన్ తీయాలంటారు కదా, మీ ఇద్దరు కన్వర్జేషన్ తీయాలి, 100% తీయాలి. అదే విధంగా హైడ్రా ఆఫీస్ లో సీసీ ఫుటేజ్ తీయాలి, హైడ్రా ఆఫీస్ లో CCTV ఫుటేజ్ తీయాలి. చంద్రు శ్రీనివాస్ అనే వ్యక్తి, అదే విధంగా రంగనాథ్ గారికి ఎప్పటి నుంచి తెలుసు, ఏ అవసరాల మధ్య ఉన్నాయి, ఏం జరిగిందనే కన్వర్సేషన్ తీయాలి, వాట్సాప్ చాట్ తీయాలి. అదే విధంగా 9వ తారీఖు 7వ నెల 2025 ఈవినింగ్ ఎక్కడి నుంచి కాల్ వచ్చింది, నువ్వేం మాట్లాడినావు, ఆ కాల్ కన్వర్సేషన్ చేయాలి. వీటిలన్నిటికంటే ముందు ఇక్కడ ఏమైంది, అయిపోయిందా ఫేక్ సర్టిఫికేట్ గురించి? ఇంకొక గంట చేద్దామా వీడియో? నెక్స్ట్ దీంట్లో ఏమంటున్నాడు, నేనంట మిమ్మల్ని అంటే కార్లో తీసుకుని వెళ్ళానంట, మీరు నా కార్లో కూర్చున్నారంట. ఆ కార్ వీడియో రిలీజ్ చేసింది ఎవరండి? మనమే కదా. ఓపెన్ గా చూపించినాం కదా, చూపించాం కదా. మీరు లైవ్ లో కనిపించారు, మీ కార్ కనిపించింది, పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ మాట్లాడాము, వాళ్ళ ఫోటోలు తీసుకున్నాం, మనం ఫోటోలు తీసాము, మన వీడియోలు తీసుకెళ్లి నువ్వు ఆ టీ న్యూస్ తోటి, ఆ ఫేక్ గాడు ఎవడు చూడని బక్వాస్ టీ న్యూస్ గారితో కలిసి నువ్వు వేపించిన విజువల్స్ కూడా మేము తీసుకోపో అని చెప్పన్నాం కదా. అంటే అదే నిషేధిత ప్రాంతమా? ఆల్ఖైదా ఏదో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అది మనమే చేసినాం కదా. ఇక్కడ ఏమంటాడు, మీకు 2 చెక్కులు చేశాడు, సంతకం మీరే పెట్టారన్న యాంగిల్లో ఆయన మాటలు ఉన్నాయి. అంటే మీరే పేరు రాసుకొని మీరే డేట్ వేసుకున్నారు. ఇప్పుడు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అని చెప్పని ఒక చట్టం ఉంటుందండి. అదేంటంటే కనుక చెక్ బౌన్స్కి సంబంధించిన చట్టం అది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు అని అంటే కనుక స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ని ఏర్పాటు చేశారు వీటిని విచారించడానికి. ఇప్పుడు దీనివల్ల ఏమైతుంది అని అంటే కనుక, దీనివల్ల ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేసినా కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. టైం లాగింగ్, ప్రాపర్ జడ్జిలు లేకపోవడము, ఇవన్నీ లేకపోవడం. ఇప్పుడు నా ఆనందమైన విషయం ఏంటి అని అంటే కనుక, ఈ రోజు నుంచి జస్టిస్ రంగనాథ్ గారు ఈ రోజు నుంచి చెక్ బౌన్స్ కేసులు విచారిస్తున్నారు.
సో మేము ప్రజలందరికీ వినిపించుకునేది ఏంటంటే కనుక మీరు కోర్టులకు వెళ్ళొద్దు, హైడ్రా ఆఫీస్లో మీ చెక్ బౌన్స్లో ఏమైనా ఉంటే కనుక ఈయన సివిల్ వివాదాలను పరిష్కరించేసి ఈయన మొత్తం తేల్చేసి అక్కడ పంచాయతీ పెట్టేస్తాడు. ఏది వెల్టెక్స్ వర్మకి చైతన్య రెడ్డికి మధ్య బేరం ఏ విధంగా కుదిర్చాడో అట్లానే చెక్ బౌన్సుల కేసులు కూడా బేరాలు కుదిర్చేస్తాడు రంగనాథ్. మీరు నమ్మరు రగ్గారు, సుప్రీంకోర్టు ఆగస్టు నెలలో అలహాబాద్కి సంబంధించిన హైకోర్టు జడ్జి సివిల్ కేసుకు సంబంధించిన కేసులో క్రిమినల్ కేసు నమోదు చేస్తే దాంట్లో సమన్స్ ఇష్యూ చేశారని ఆ హైకోర్టు జడ్జిని రిటైర్మెంట్ వరకు కూడా క్రిమినల్ కేసులు విచారించడానికి లేదు అని చెప్పి చాలా సీరియస్ గా ఆర్డర్ ఇచ్చిన పరిస్థితి ఉంది సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టు జడ్జి వారికి. ఓకే, అటువంటిది ఈ చెక్ బౌన్స్ కేసుల గురించి జస్టిస్ రంగనాథ్ ఈయన కోర్టు పెట్టేసుకున్నాడు. కోర్టు అంటే లెక్కలేదు, జడ్జిలు అంటే లెక్కలేదు, కోర్టు తీర్పులు అంటే లెక్కలేదు. ఇప్పుడు ఒక విచారణ చేశారు కాబట్టి అందరికీ నేను నిర్ణయించుకునేది ఏంటంటే కనుక బరాబర్ చేసేది ఉంటే కనుక నేను పట్టుకుని వస్తా, నాకు 30 లక్షలు 100% రావాల్సింది. ఏమంటాడు చైతన్య రెడ్డి జూన్ నెలలో కంప్లైంట్ ఇస్తే సెప్టెంబర్ 8వ తారీఖున చెక్కుల అంశాన్ని బయటకు తీసుకొచ్చాడు అంటాడు. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ గ్రూప్ అని ఉద్యోగం కూడా ఎవరిచ్చాడు, అసలు ఎలా ఇచ్చాడు అని చెప్పి దీని మీద ఎంక్వైరీ చేయాలి. నేనేమన్నాను, 1వ తారీఖు ఆ లీగల్ నోటీసులు ఏం పంపించాను నేను, 1వ తారీఖు 6వ నెల 2025 దగ్గర నుంచి 3rd వీక్ ఆఫ్ ఆగస్ట్ వరకు చైతన్య రెడ్డి నువ్వు నా యొక్క లీగల్ సర్వీసెస్ తీసుకున్నావు, దానికి సంబంధించి ఆగస్టు నెలలో చెక్కులు వేసి పీడీసీ పోస్ట్ డేట్ చెక్స్ ఆగస్టు నెలలో ఉన్నా కూడా నువ్వు దాన్ని తస్తారం చేసావని చెప్పి నేను రాశాను. నేను క్లియర్ చెప్పాను కదా 1వ తారీఖు నుంచి. రిట్ పిటిషన్లో కూడా నేను రిట్ పిటిషన్ 8వ తారీఖు రిట్ పిటిషన్లో నేను రాశాను. ఇంకొకటి ఏమంటాడు, ఏసీబీ కోర్టులోనంట ఏసీబీకి చెప్పాడంట దీన్ని దర్యాప్తు చేయమని చెప్పాయి. మరి నేను కోర్టుకి వెళ్ళినంత వరకు కూడా నువ్వు ఎక్కడ బయటికి రాలేదు. నేను కోర్టుకి నేను కదా కోర్టుకి వెళ్ళింది. కోర్టు ఏమనుంది, రంగనాథ్ మీద కూడా సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయి, రంగనాథన్ మీద కూడా పార్టీ చేయాలని చెప్పానంది. అవును, నిన్న ఏసీబీ నేను వినిపించారా? దాంట్లో చెప్పింది నేను క్లియర్ గా నేను రాశాను. ఇది ఏసీబీ విచారించాల్సిన కేసు. రంగనాథ్ ఇప్పుడు పార్టీ షరీఫ్కి అవసరం ఏముందండి, పోలీస్ స్టేషన్కి ఇవ్వాల్సిన అవసరం. ఇప్పుడు 50 లక్షలు ఆ కంప్లైంట్లో ఏముంటది, 20 లక్షలు నా పేరు చెప్పి ప్రవీణ్ అనే వ్యక్తి తీసుకున్నాడు అని చెప్పానంటది. దాని తర్వాత 30 లక్షలు ఎవరో ఒక వ్యక్తి నరేష్ కన్ఫర్మ్ చేసి తీసుకున్నాడు అని చెప్పానంటుంది. డైరెక్ట్ గా నరేష్ అనే వ్యక్తి లేదు. లీగల్ నోటీసులో ఏమంటది, 20 లక్షలు ప్రవీణ్ కుమార్ తీసుకున్నాడు రెడ్డి, అదేవిధంగా 30 లక్షలు డైరెక్ట్ సుంక నరేష్కి ఇచ్చినా అంటుంది. దేనికోసం ఇచ్చినా అంటుంది, నేనంట ఫార్మ్ హౌస్లు కట్టాలంట, గెస్ట్ హౌస్లు కట్టాలంట, నేను తాపీ మేస్త్రిని, నాకు సూపర్వైజర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉంటాడు. ఆమె ఇచ్చిందని చెప్తున్న తర్వాత మళ్ళీ డేట్ రాసుకున్నారని అది మీరే చేసుకున్నారండి. ఇన్ఫాక్ట్ ఆమె ఇచ్చిన నోటీస్ లో కూడా రిప్లై నోటీస్ లో ఎక్కడ కూడా నువ్వు ఈ డేట్ వేసావు, నువ్వు ఈ అమౌంట్ వేసావు అని చెప్పని ఎక్కడ లేదు. ఆమె ఆ వర్షన్ తీసుకోలేదు. ఎన్ఐ యాక్ట్కి ఇచ్చిన రిప్లైలో ఒక అడ్వకేట్ ద్వారా నాకు రిప్లై ఇచ్చింది. నా వర్షన్ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు 4వ తేదీ తర్వాత మరి ఈ విషయం ఆమెకు ఎవరు చెప్పారంటే చైతన్య రెడ్డి ఆయనతో టచ్ లో ఉన్నట్టే కదా. 100% చైతన్య రెడ్డి ఆమెతో. ఇప్పుడు మొన్న పాడి షరీఫ్ ఇన్స్పెక్టర్ తో మీరు కాల్ మాట్లాడారు, ఏమంటున్నాడు, 3 సార్లు నోటీసులు ఇచ్చినా వస్తలేదని అంటున్నాడు. నేను ఏమంటున్నా అంటే దీంట్లో ఈ విషయానికి సహకరించట్లేదు, ఫోన్లు ఇవ్వట్లేదు అని అంటున్నారు. ఎవరెవరు, రంగనాథ్. ఫస్ట్ నోటీస్ ఎవరికి ఇవ్వాలి తెలుసా, రంగనాథ్కి ఇవ్వాలి. 94 కింద రంగనాథ్కి ఇవ్వాలి. ఎందుకంటే ఈ వ్యవహారం అంతా ఎవరి ముందు నడిచింది, దాని ప్రకారం హైడ్రా ఆఫీస్లో నడిచింది. సో రంగనాథ్కి నోటీస్ ఇచ్చి పాడిషరీ పోలీస్ స్టేషన్ పిలిపించి ఏంటి ఈమె నీకు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చింది, అసలు నీ ముందుకు ఎప్పుడు వచ్చింది, 19/6/2025 కంప్లైంట్ ఇచ్చింది అంటున్నాడు. నేను బల్లగుద్ది చెప్తున్నాను, 19/6/2025 చైతన్య రెడ్డి అనే మహిళ హైడ్రా ఆఫీస్కి వెళ్ళలేదు. ఓకే, వెళ్ళలేదు, అది ఫేక్ కంప్లైంట్. నేను చెప్తున్నా కదా, పాడిషరీ పోలీసు వాళ్ళు 94 సిఆర్పిసి ఇమ్మని చెప్పండి, 94 బిఎన్ఎస్ ఇమ్మని చెప్పానండి. పాత 91 ఇప్పుడు 160 సిఆర్పిసి ఇమ్మని చెప్పండి. దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ మాకు సబ్మిట్ చేయమని చెప్పని అడగండి. మాకు ఇవ్వడం ఏంటండి, మీ దగ్గర ఫ్యాక్ట్స్ లేకుండా మమ్మల్ని పిలవడం ఏంటి, నాకు ఇచ్చారా నోటీసు. మాకున్న విషయం ఏంటంటే చందు శ్రీనివాస్ని కూడా కూర్చోబెట్టి మీరు రఘు పేరుని చెప్పాలి, ఇంకొకరి పేరు చెప్పాలి అని బలవంతంగా ఇబ్బంది పెట్టినట్టు కూడా ఉన్నది. అందుకే ఆ సీసీ ఫుటేజ్ బయట పెడితే వాస్తవాలు బయట. 35(3) నోటీసు తీసుకెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఆ చందు శ్రీనివాస్ అనే వ్యక్తిని రఘుకి, శంకర్ నరేష్కి ఎంత దమ్ముంటే వెట్టెక్స్ వర్మతో పెట్టుకుంటారు. మళ్ళీ ఏంటి, అప్పుడు మొబైల్ ఆఫ్ చేస్తారు. దాని తర్వాత ఈ చందు శ్రీనివాస్ అనే వ్యక్తి ఆ ఐఓతో చెప్తాడు, రంగనాథే వర్టెక్స్ వర్మ దొంగ అని చెప్పని అన్నాడు. దానికి సంబంధించి నా దగ్గర చాట్ ఉంది, ఎవిడెన్స్ ఉంది. అటువంటి వ్యక్తి ఈ రోజు ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం అంటే కనుక అక్కడ మొబైల్ ఆఫ్ చేస్తాడు ఐఓ. నువ్వు ఫస్ట్ చెప్పు, రఘుకి డబ్బులు ఇవ్వకుండా నీ ఏం చేశాడంటావా? నాకెట్లా తెలుసు, రఘు ఎవరో నాకు తెలియదు, శంకర్ నరేష్ ఎవరెవరికి ఇచ్చుకుంటాడో నాకేం తెలుసు, అసలు తీసుకున్నా లేదు నాకు తెలియదు, నన్ను ఎట్లా చెప్పంటే కనుక అంటే నీకు ఆ మాత్రం అవగాహన ఉండదా అని చెప్పి. మరి అదే చంద్ర శ్రీనివాస్ అడిగేది ఉండే కదా, రంగనాథ్కి సంబంధించిన కుటుంబ వ్యవహారాల్లో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏదైనా అవసరం ఉంటే కనుక నువ్వు ఎందుకు వెళ్తున్నావు,
వాళ్ళతో కుటుంబ సభ్యులతో కలిసి నువ్వు భోజనం ఎందుకు చేస్తున్నావు, మీ ఇద్దరి మధ్య చాట్ కన్వర్సేషన్ ఏం జరిగింది, ఒక ప్రైవేట్ భూమికి సంబంధించిన వివాదం అయితే కనుక ఐ విల్ డూ నీడ్ఫుల్ కన్వే దెమ్, ఐ విల్ డూ నీడ్ఫుల్ ఉంది, అన్ని ఉన్నాయి, అన్ని ఐ విల్ డూ నీడ్ఫుల్. రంగనాథ్ పెట్టిన మెసేజ్లే ఇవన్నీ. ఇప్పుడు రంగనాథ్ ఏమన్నాడు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ లోకి మేము ఎంటర్ అవుతాం తప్ప ప్రైవేట్ ల్యాండ్ లోకి ఎంటర్ కావని. హూ ఇస్ చైతన్య రెడ్డి? గవర్నమెంట్ ఆఫీసరా లేకపోతే ఆమె రెవెన్యూ ఆఫీసరా? ఆమె ల్యాండే కబ్జా అయిందని చెప్తుంది కదా, ప్రైవేట్ ల్యాండ్. మరి ఐ విల్ డూ నీడ్ఫుల్ అని ఆమెకు చెప్పమని చందు శ్రీనివాస్కి ఎట్లా చెప్తాడు? కన్వే చేయండి ఆమెకి. మరి ఆమె ప్రైవేట్ వ్యక్తి కదా. నేను పంపించేస్తా, ఇన్స్పెక్టర్ వస్తున్నాడు, ఇన్స్పెక్టర్ మెసేజ్ చేస్తాడు, నేను వస్తున్నాను సైట్కి వాళ్ళని రమ్మని చెప్పానని. ఉన్నాయి, అన్ని ఉన్నాయి, నో ప్రాబ్లం, చేద్దాం. ఈ సర్టిఫికేట్ సంగతి తేలుద్దాం, మన 1750 గజాల గురించి మాట్లాడదాం, ఆ కన్వర్సేషన్ గురించి మాట్లాడదాం. ఇవి కాకుండా ఎవరి ద్వారా డబ్బులు తీసుకున్నది, ఎందుకోసం తీసుకున్నది, ఆ డబ్బులు ఎక్కడ పెట్టింది, అవన్నీ కూడా ఏం డబ్బులు ఆడియోస్ ఉన్నాయి చైతన్య రెడ్డి దగ్గర. ఈ వివాదాన్ని గురించి చైతన్య రెడ్డి దగ్గర ఉన్నాయా? చైతన్య రెడ్డి దగ్గర లేవు, మీ దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి. ఏం ఆడియోలు అని అంటే కనుక రంగనాథ్ అనే వ్యక్తి ఈ యొక్క వివాదానికి సంబంధించి డబ్బులు ముట్టినయ్యి, రంగనాథ్కి ముట్టినాయి, ఒక వ్యక్తి ద్వారా ముట్టినయ్యి. ఆ అమౌంట్ ఎక్కడ పెట్టాలి అని చెప్పిన ఆడియో కన్వర్సేషన్ నా దగ్గర ఉంది. కాకపోతే అవతల వ్యక్తి ఎవరైతే గనక బినామీగా వ్యవహరిస్తున్నాడో వచ్చి ఇంటికి వచ్చి కాలు పట్టుకున్నాడు, దయచేసి నాకు కుటుంబ సభ్యులు ఉన్నారు, మీ మధ్య నన్ను లాగొద్దు అని చెప్పాను. అందు గురించి ఆలోచిస్తున్నాను, ఇది తప్పదు, ఇక ఇట్లానే సలగాటం ఆడితే బరాబర్ రేపే రిలీజ్ చేస్తుందండి. మనం చెప్తున్నాం కదా 100% బలుగు చెప్తాను, రేపే రిలీజ్ చేస్తా, ఇక తప్పదు. మరి ఇప్పుడు నా శాంటిటీ ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు 100% బయట పెట్టాల్సిందే. అంటే ఒక విషయం రగ్గారు, అంటే హ్యాట్స్ ఆఫ్ నేను చెప్తున్నాను. అంటే దీని గురించి ఒక మన తొలి వెలుగు ఛానల్ ద్వారానే మనం నిజాన్ని తీసుకుని వస్తే స్టేట్ లెవెల్లో ఉన్న మీడియా అంతా కూడా ఈ రోజు పేపర్లో పత్రికల్లో ఈ యొక్క ఫాల్స్ మెసేజ్ వేసింది. మనం హైకోర్టు ప్రొసీడింగ్స్ ని నిన్న నేను ప్రతి ఒక్క గ్రూప్ లో పెడితే ఒక్క పేపర్ లో రాయలేదు. ఇదేం జర్నలిజం అండి, బక్వాస్ జర్నలిజం. అంటే ఒక మన తొలి వెలుగు ఛానల్ చూసి పాయింట్లు నిరపేసుకుంటున్నారు అని అంటే కనుక ఏ స్థాయిలో మనం వ్యవస్థ మీద కొట్లాడుతున్నామో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు వరకు చైతన్య రెడ్డికి లేని బాధ నీకేమైతుంది? నువ్వు చైతన్య రెడ్డిని పిలిపించి స్టేట్మెంట్ ఇప్పి 50 లక్షలు బరాబర్ సుంక నరేష్ గారు తీసుకున్నాడు, నీ పేరు చెప్పి తీసుకున్నాడు, ఇదిగో ఎవిడెన్స్ చెప్తా అయిపోయి కదా. నేను చెప్తున్నా కదా, తప్పు చేసి ఉంటే నా తల తీసేయని చెప్పాలంటారు కదా. నేను అసలు కోర్టులకు వెళ్ళినా ఏం చేయను. ఇప్పుడు మీకు నోటీస్ ఇచ్చారా పహాడీ షరీఫ్ పోలీసులు? ఇవ్వలేదండి, ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పుడు ఎవరికి ఇవ్వలేదు. A2 కదా మీరు? అవును, నేను A2. ఆయన ఇలా తప్పించుకో తిరుగుతున్నారు, ఫోన్లు ఇస్తలేదు అని అంటున్నారు. అవునండి, కరెక్టేనండి. నేను ఏం చేసిన అంటే కనుక 4వ తారీఖు మీద కేసు అయింది కదా, నేను పారిపోయినా. నేను ఎక్కడికి దుబాయ్ పారిపోయా 4వ తారీఖు తర్వాత. అప్పటి నుంచి ఫోన్లు గీళ్ళు అన్ని స్విచ్ ఆఫ్ చేసుకున్నా, మీడియాకి దూరంగా ఉన్నా, భయమైంది నాకు. అందు గురించే నేను తప్పించి తిరుగుతున్నా కాబట్టి వాళ్ళు దొరకట్లే. ఇప్పుడు కూడా మీకు ఏంటంటే కనుక నేను దుబాయ్ నుంచి నేను లైవ్ ఇస్తున్నా కదా, నేను ఆలగట్లా దొరికితే నాకు నోటీస్ ఇవ్వాలంటే నేను దొరకాలి కదండి. నేనేమంటున్నా, నాకు నోటీస్ ఇచ్చే ముందు నువ్వు ఏసీపీకి నోటీస్ ఇచ్చావా? 9160లో రంగనాథ్కి నోటీస్ ఇచ్చావా? మీరు రండి, నిజంగా చైతన్య రెడ్డి వచ్చిందా లేదా, ఆ CCTV ఫుటేజ్ ఇవ్వండి, ఆ కంప్లైంట్ కాపీ ఇవ్వండి. చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు. చైతన్య రెడ్డి హైడ్రాపై కేసు వేసింది తొలుత, హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది చర్యలు తీసుకోమని. రంగనాథ్ ఎలాంటి చర్యలు తీసుకోకపోతే హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేసిన రంగనాథ్ మీద కంటెంట్ కేసు కూడా వేసిందటగా. చైతన్య రెడ్డి ఏం చేసిందంటే బేసికల్ గా నా దగ్గరికి వచ్చిందండి. వచ్చిన తర్వాత ఏం చేసిందంటే నాకు అంటే పేర్లు బయట పెట్టద్దు, ఇంకా స్థాయి వచ్చిందంటే కనుక పేర్లు కూడా బయట పెట్టేస్తా. నాకు సో అండ్ సో వ్యక్తి దగ్గరికి వెళ్ళాను, పెద్ద వ్యక్తి దగ్గరికి, ప్రభుత్వంలో ఉన్న పెద్ద వ్యక్తి తమ్ముడి దగ్గరికి వెళ్ళాను. 2 కోట్ల రూపాయలు నేను డబ్బులు ఇచ్చాను. ఎవరు? చైతన్య రెడ్డి. ఈ స్థలం గురించి ఇచ్చాను. ఆ 2 కోట్లు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత నాకు పని చేయలేదు. నేను మొత్తం అందరి దగ్గరికి వెళ్ళాను, అందరూ డబ్బులు తిన్నారు తప్ప నాకు పని చేయలేదు. నాకు దీన్ని లీగల్ గా మీరైతే గనక ఎవరికి అమ్ముడుపోకుండా, వర్మ ఎక్కడికి పోతే వాళ్ళని కొంటున్నాడు, నేను మీ గురించి ఎంక్వైరీ చేశా. మీరు చేసిన కొట్లాట అన్ని కూడా ఒక టొయోటా షోరూమ్ గురించి దగ్గర నుంచి మొదలు పెడితే సాహితీ జయ గ్రూప్ వరకు మీ యొక్క నేను వెరిఫై చేశాను, మీరైతే కరెక్ట్ అని చెప్పి మీ దగ్గరికి వచ్చాను అని చెప్పాను అంది. సరే చెప్పండి ఏంటి అంటే కనుక ఇది వివాదం అని చెప్పాను అంది. అంటే నేను ఏం చేసిన అంటే కనుక ఇప్పుడు మనము ఒక లార్డ్షిప్స్ వచ్చాడు, కొత్త లార్డ్షిప్స్, గ్రూప్ 1 నుంచి టెక్నికల్ IPS నుంచి లార్డ్షిప్స్ అయ్యాడు, ఎలివేట్ అయ్యాడు జడ్జికి. సో ఆయనే మొత్తం పంచాయతీలు చేసేస్తాడు, లీగల్ శాంక్టిటీ ఉంటుంది, ప్రెసిడెంట్ కూడా అవసరం లేదు. ఇక అంటే కనుక కొట్టేస్తాడు. నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని చెప్పి నేను చెప్పాను. కంప్లైంట్ అంతా నేను డ్రాప్ చేసి చైతన్య రెడ్డికి ఇవ్వడం జరిగింది. వెళ్ళి మీరు
హైడ్రాలో ఇవ్వండి అని చెప్పి, ప్రజావాణిలో ఇవ్వండి అని చెప్పని నేను చెప్పడం జరిగింది. చేసిన తర్వాత ఇతను ఒక అందరిని పిలిపించడం జరిగింది, ఇవన్నీ చేసింది. ఈ క్రమంలో చైతన్య రెడ్డి ఏం చెప్పిందంటే కనుక నాకు వర్మకు సంబంధించి ఎయిర్పోర్ట్ ల్యాండ్స్, సర్ఫేస్ ల్యాండ్స్ అతను కబ్జా చేశాడు, అసైన్మెంట్ ల్యాండ్స్ కబ్జా చేశాడు, చెరువులు కబ్జా చేశాడు, ప్రైవేట్ వ్యక్తులది కబ్జా చేశాడని చెప్పని నేను బయటికి రావద్దు. ఎందుకు అనంటే కనుక నేను స్టేట్లో ఇంపార్టెంట్ వ్యక్తుల దగ్గరికి వెళ్ళా కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి నాకు ప్రెజర్ వస్తుందని చెప్పని అదే ఏరియాల నుంచి ఒక ముదిరాజు కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని తీసుకురావడం జరిగింది. అతని ద్వారా ఇగో ఇతను కూడా ఎగ్రోడ్ పార్టీనే, సో ఇగో ఎవిడెన్స్ ఇవన్నీ ఇతని పేరు మీద వేయండి అంటే కనుక అతని పేరు మీద మనము హైకోర్టులో కేసు వేయడం జరిగింది. క్లియర్ గా హైడ్రాకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. 3 నెలలలోపు ఇవన్నీ వెనక్కి తీసుకోండి. కృష్ణ గారు కదా, కృష్ణ గారు ఎగ్జాక్ట్లీ, కుక్కల కృష్ణ గారు ఎగ్జాక్ట్లీ చేయడం జరిగింది. మనం ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఆర్డర్ కాపీని కూడా మనం అందరికీ కూడా కన్సర్న్ అథారిటీస్ పంపించడం జరిగింది. దాని మీద ఇప్పుడు వరకు యాక్షన్ తీసుకోకపోతే మళ్ళీ అతను నా దగ్గరికి రావడం జరిగింది. నేను కంటెంప్ట్ ఇవ్వడం జరిగింది. రంగనాథ్ మీద కంటెంప్ట్ 100% రంగనాథ్ మీద కంటెంప్ట్ చేసిన లాస్ట్ వీడియోలో మనం చూపించినా కూడా. అదే విధంగా హెచ్ఎండిఏ కమిషనర్ మీద కూడా మనం వేసాం. ఇప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు. మరి ఇప్పుడు ఆయన కంటెంప్ట్ మీద ఏం రెస్పాండ్ అయ్యిండు? ఏమైతాడు? అయితే కుక్కల కృష్ణని పిలిచి వర్మతో సెటిల్ చేపిస్తా అని చెప్పన్నాడంట. ఎవరు? ఇదే హైడ్రా రంగనాథ్ కృష్ణని పిలిచి హైడ్రా ఆఫీస్ కి. మరి కుక్కల కృష్ణ సిడిఆర్ తీద్దామా, కంటెంప్టేషన్ సిడిఆర్ తీద్దామా, హైడ్రా ఆఫీస్ లో ఉందో లేదో మరి అది తీయాలి కదా. పిలిచి నీకెందుకు సెట్ అయిపోతా అని చెప్పని. సో ఇక్కడ టోటల్ గా ఈ రంగనాథ్ అనేట ఆయన రేవంత్ రెడ్డి గనక ఇట్లనే ఊరుకుంటే నీ ప్రభుత్వం కూలిపోవడానికి, నీ గవర్నమెంట్ ఊడిపోవడానికి ఎవరో అక్కర్లేదు, ఒక రంగనాథ్ జాల్. నేను పదే పదే చెప్తున్నా, ఇంకా నాశనం చేసుకోదలుచుకుంటే ఇంకా కంటిన్యూ చేయండి. ఎందుకంటే టోటల్గా లాలూచి వ్యవహారం, కరప్షన్ తప్ప ఈ హైడ్రాలో ఏం జరగట్లేదు. ఇంకొక బతుకమ్మ కుంట పేరు చెప్పి మిగతా చెరువుల దగ్గర మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఈ టోటల్ వర్టెక్స్ వర్మ విషయంలోనే ప్రభుత్వం దీని మీద థరో ఎంక్వైరీ కోసం ఒక కమిషన్ వేస్తారా, సిట్టింగ్ జడ్జితో విచారిస్తారా, ఎంక్వైరీ చేయించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మా ఫోన్లు చేయాలని మీరు అంటున్నారు కదా, హైడ్రా ఆఫీస్లో సీసీ కెమెరాలు పరిశీలించాలి. రంగనాథ్ ఫోను, చందు శ్రీనివాస్ ఫోను, వాళ్ళ మధ్య జరిగిన కన్వర్జేషన్స్ తీయాలి. చైతన్యారెడ్డి రంగనాథ్ మధ్య జరిగిన కన్వర్జేషన్స్ తీయాలి. ఇప్పుడు ఆ 1750 గజాలు లెక్క చెప్తున్నారు శంకర్ నరేష్ గారు. ఆ 1750 గజాలు రంగనాథ్ ఏమన్నా వాళ్ళ బినామీల పేర్లతో ఏమైనా రిజిస్ట్రేషన్ చేయించకుండా లెక్క తేలాలి. ఎందుకు దీని మీద అసలు ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నాడు, ఆయన వెహికల్లో నువ్వెందుకు పోయినావు, దీని వెనకాల మతలబు ఉందని అంటున్నావు. వెహికల్లో పోయినందుకే అంటున్నావు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, రంగనాథ్ గారు, ఓన్లీ ఒక కులపోలని ఎందుకు మీ చుట్టూ చేర్చుకున్నారు? మీరు చెప్పాలి దీనికి ఆన్సర్. నీ కులపోలను చుట్టూ పెట్టుకుంటావు, నీ కులపోళ్ళ పేపర్లల్లా వార్తలు వేయించుకుంటావు, పాలాభిషేకాల వార్తలు వేయించుకుంటావు. దాంతోపాటు నువ్వు గతంలో వరంగల్లో ఉన్నప్పుడు ఈ చిట్ ఫండ్ స్కామ్లు వాటిపైన నీ చుట్టూ ఉన్న అదే పోలీస్ ఆఫీసర్లను డిప్యుటేషన్ మీదనో ఇంకో రకంగానో నీ దగ్గర ఎట్లా తెచ్చిపెట్టుకున్నావు? ప్రభుత్వం ఎట్లా పర్మిషన్ ఇచ్చింది? ఇవన్నీ మతలబులే. దీని వెనకాల ఉన్న మతలబేంది నువ్వు చెప్పాలా. ఎవరు ఇప్పుడు ఆ ఏసీపీలు అంతా ఎక్కడెక్కడ పనిచేసినారు? మీరు వాళ్ళ ట్రాక్ రికార్డ్ తీయండి. అంటే సిటీలో ఎవరు లేరా అంత సమర్థవంతమైన ఎవరు కాజీపేటకి తీసుకురావాలా? కాజీపేట నుంచి ఆయన గతంలో ఏసీపీగా పనిచేసిన ఆయన తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు. ఏంది అంత 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 ఉత్సాహం? ఏంది కమ్యూనిటీ ఏంది? సో మరి దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంది? ఒక కారు నేను ఎక్కి అడిగి పోయినందుకే నువ్వు ఇంత చెప్తున్నావు కదా, కార్లు ఎందుకు పోయినావు అని. మేము అదే కార్ని లైవ్లో చూపించినాం, అదే మనిషిని లైవ్లో చూపించినాం, మేము మాట్లాడినాం, వీడియో తెచ్చిన సాయంత్రానికే వీడియో రిలీజ్ చేసినాం. ఇంత ట్రాన్స్పరెంట్గా పనిచేస్తే ఆడ 27 ఎకరాలు నిజంగానే కబ్జా గురైందని గవర్నమెంట్ ఒక 300 కోట్ల భూమిని కాపాడే ప్రయత్నం ఒకవైపున గవర్నమెంట్ చేసింది, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎంఆర్ఓ. అక్కడ చివరికి ఆ ఎంఆర్ఓని కూడా రాత్రి ట్రాన్స్ఫర్ చేసి పడేసింది. ఇప్పుడు దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంటో చెప్పండి. మీకు ఒకటి వాట్సాప్లో పెట్టాను. ప్రవీణ్కి సంబంధించి కోర్టు డైరెక్షన్ ఇస్తే ప్రవీణ్ వాట్సాప్ చేశారు. ఇప్పుడే చేశాను. ప్రవీణ్ ఒక్క నిమిషం స్టేషన్కి వెళ్తాడు. ఆ ఎఫ్ఐఆర్ కూడా పెట్టండి ఒకసారి. ఆ సూపర్ ఎఫ్ఐఆర్ ఉండే కదా. సూపర్ ఎఫ్ఐఆర్, అబ్బో అది సూపర్ ఎఫ్ఐఆర్, అది మామూలు ఎఫ్ఐఆర్ కాదు. ఇదేనా? ఏంది చూడండి, డేటు 3 అక్టోబర్ 2025, 19/2. సబ్జెక్ట్ హైకోర్టు డైరెక్షన్ క్రిమినల్ ఎల్పీ 12206/2025. ఇది ఎవరు ఇచ్చారంటే కనుక ప్రవీణ్ కుమార్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఇస్తే హైకోర్టు డైరెక్షన్ ఏముంది అని అంటే కనుక మీరు 3వ తారీఖు లోపు కన్సర్న్డ్ స్టేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి 35(3) నోటీస్ తీసుకోండి అని చెప్పని అంది. ఇదిగోండి, అడ్వకేట్ని తీసుకుని ప్రవీణ్ వెళ్ళడం జరిగింది. అయితే వాళ్ళు కూర్చోబెట్టి హైకోర్టు డైరెక్షన్ ఉన్నా కూడా 35(3) నోటీస్ ఇవ్వలేదు. ఓకే. ఎందుకు అంటే కనుక
మిమ్మల్ని ఏం క్వశ్చన్ అడగాలో మేము రంగనాథ్ని అడగాలి, రంగనాథ్ ఫోన్ ఆన్సర్ చేయట్లేదు అని చెప్పని. దీనికి సంబంధించి పడి షరీఫ్ పోలీస్ స్టేషన్ యొక్క ఎస్ఐ సిఐ 3వ తారీఖు ఈవినింగ్ 4:30 తర్వాత సిడిఆర్ తీయాలి. రంగనాథ్ది వాళ్ళది. నేను చెప్తాను ఓపెన్ గా. ఇక చూడండి, ఇవ్వలేదు. దానికి సంబంధించి కంప్లైంట్ ఇచ్చారు. చూడండి ఎవరికి ఇచ్చారు. డీజీపీ, టిఎస్ పోలీస్, జాయింట్ సిపి రాచకొండ, సిపి రాచకొండ, ఏసీపీ ఇది మహేశ్వరం, ఏసీపీ మహేశ్వరం, డీసీపీ మహేశ్వరం. వీళ్ళందరికీ ఏంటి వాళ్ళ అడ్వకేట్ ఇస్తున్నాడు. ఐ అలాంగ్ విత్ మై క్లయింట్ ఎం ప్రవీణ్ కుమార్ రెడ్డి బొట్ట విజిటెడ్ పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ అరౌండ్ 15:50 అంటే 3:50 యాజ్ పర్ ది డైరెక్షన్ ఆఫ్ ది హానరబుల్ హైకోర్ట్ ఇన్ సిఆర్ఎల్పి నెంబర్ సో అండ్ సో ఇన్ రిగార్డ్ టు ది 483 of 2025 PS పాడి షరీఫ్. We met B. Dayakar Reddy, Sub Inspector of Police, and offered our explanation. Okay. Explanation ఇవ్వడానికి వెళ్ళారు వీళ్ళు. Due to paucity of time, we were requested to come tomorrow. That is 4/10/2025. అదేంటి క్లియర్ డైరెక్షన్ ఉంది హైకోర్టు నుంచి. ఆ రోజు ఏమని చెప్పని రేపు రమ్మని చెప్పారంట. 4/10/10/2025 సాటర్డే. బట్ we requested that we will come on Monday 6/10/2025. Yes, me and my client have to attend a funeral and the same was accepted by your good officers and same was reduced in writing and submitted along with the explanation. But no acknowledgement was given to us. That my client has to be issued 35(3) of BNS notice today as per the Honorable High Court direction so and so. మరి ఆయన అసలు వీళ్ళు రెస్పాండ్ అవుతలేదు, వీళ్ళు రావట్లేదు. ఇది రాలేదా? ఎంక్వైరీ చేయండి పోనీ. వేసే కదా ఆ సూపర్ ఎఫ్ఐఆర్ చూద్దాం ఇప్పుడు. చివరగా ఒక ఎఫ్ఐఆర్ చూడండి. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఒక సమయానికి ఇస్తాం, దాని తర్వాత జీడీ డైరీ ఎంట్రీలోకి ఒక టైంలోకి అవుతుంది. ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ ఇంకొక టైంలో అవుతుంది. ఎంత గ్యాప్లో అవుతుంది? పహాడీ షరీఫ్ పోలీసులు అక్కడ SHO ఎంత టైం గ్యాప్లో ఈ పని అంతా అవుతుంది? అట్లీస్ట్ ఒక 1 hour అని మినిమం పడుతుంది కదా. 1 hour, హాఫ్ అన్ అవర్, ఎంత సూపర్, ఎంత ఏఐ వాడినా లేకపోతే ఎంత అంత గొప్ప SHO అయినా ఎంత టైం పడుతుంది? కంప్లైంట్ ఒకే టైము, జీడీ ఎంట్రీ ఒకే టైము, ఎఫ్ఐఆర్ ఒకే టైం. ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది? అంటే వీళ్ళు తప్పును కప్పిపుచ్చుకోవడానికి, అవతల వాడి మీదకి తప్పు నెట్టేయడానికి రకరకాల తప్పులు చేశారు. తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోయినారు. మీకు పెట్టే చూడండి ఒక్కసారి ఎఫ్ఐఆర్ గమనించండి. మరి ఇప్పుడు ఏఐ ఉండగా ఏఐ ఎందుకు దండగా పహాడీ షరీఫ్ పోలీసులు ఉండగా అని ప్రతి పోలీస్ స్టేషన్ ముందు బోర్డు పెట్టాల్సి వస్తుందేమో. ఒకసారి ఎఫ్ఐఆర్ చూడండి. 4th రోజు ఇప్పుడు వీళ్ళ మీద పెట్టిన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ 483/2025 ఆన్లైన్లో కూడా కొట్టొచ్చు మీరు. డిస్ట్రిక్ట్ రాచకొండ పోలీస్ స్టేషన్ పహాడీ షరీఫ్. టైమింగ్ ఎక్కడండి? ఇక్కడ. ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చిన టైం చూడాలి కదా. ఫస్ట్ ఎవరైతే ఏసీపీ తిరుమల ఉన్నారో ఆయన చైతన్య రెడ్డి దగ్గర 50 లక్షలు తీసుకున్నారు వీళ్ళు అని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిండు. ఎక్కడికి? పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి. ఎప్పుడు ఇది? రిసీవ్డ్ ఆన్ 4/9/2025 at 20 hours అంటే 8 గంటలకి రాత్రి. సో దీని తర్వాత ఏం చేస్తారు? జీడీ ఎంట్రీ చేస్తారా? యాక్చువల్ బేసికల్గా ఒక కంప్లైంట్ రాగానే అప్పుడే జీడీ ఎంట్రీ అవుతుంది. ఇమీడియట్గా అవుతా? ఇమీడియట్లీ అయిపోతుంది. ఆ కంప్లైంట్ కూడా చూద్దాం. ఆ కంప్లైంట్ పెట్టండి. కంప్లైంట్ సంతకం ఉంటుంది. ఇంకో కంప్లైంట్ కూడా పెట్టండి. అది చూస్తే మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఇది కంప్లైంట్ కాపీ. కంప్లైంట్ కాపీ దాంట్లో రిసీవ్డ్ అని చెప్పని ఉంటుంది. 1 second. ఇది కంప్లైంట్ కాపీ. ఎవరు? ఏసీపీ తిరుమల ఇచ్చిన కంప్లైంట్ కాపీ. ఏమని చెప్పాడు ఇలా? రిసీవ్డ్ ఆన్ 4/9/2025 at 20 hours అంటే 8 గంటలకి రాత్రి. ఇది ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆర్ చూడండి 1959 బిఫోరే అయింది. బిఫోరే ఇది prior to 1959కి చేశాడు. ఇక్కడ చూడండి ఎఫ్ఐఆర్ డేట్ అండ్ టైం 20 అంటే సేమ్ ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్. కంప్లైంట్ ఇట్లా రాగానే దానికి ఏ పనికిరాదు. దాని ముందు 20 ప్రొసీజర్ ఏంటి? ఒక కంప్లైంట్ రాగానే రిసీవ్ చేసుకుంటారు, జీడీ ఎంట్రీ పెడతారు. జీడీ ఎంట్రీ పెట్టిన తర్వాత మాట్లాడతారు కదా కొద్దిసేపు. విషయం 100% అది కాగ్నిజబుల్లా నాన్ కాగ్నిజబుల్లా ఏం జరిగిందని చెప్పి మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత సెక్షన్లు ఏంటనేది ఒకసారి అవగాహన తెచ్చుకుంటారు. ఇవన్నీ చేస్తారు. దాని తర్వాత రైటరు ఈ కంటెంట్ అంతా కూడా ఆన్లైన్ లో ఇప్పుడు tspolice.com దాంట్లో ఆన్లైన్ లో ఎఫ్ఐఆర్ జనరేట్ చేయాలంటే టైప్ చేయాలి. ఇవన్నీ చేయాలి. దీని ప్రొసీజర్ మినిమం 1 గంట సేపు పడుతుంది. మినిమం గంట సేపు పడుతుంది.
ఎగ్జాక్ట్లీ కంప్లైంట్ ఇవ్వగానే అది చూడండి ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఇది ఎట్లా పాసిబుల్ అయిద్దండి? చూడండి ఇప్పుడు హాడీ షరీఫ్ పోలీసులు ఇంత ఏకి మించి పని చేస్తున్నారు అన్నట్టు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, క్రైమ్ ఎప్పుడు జరిగిందంటే 4/9/2025 prior to 1959కి అంటే ముందు జరిగిందంట. ఏదో పెట్టాలి బిఫోర్ ఒక నిమిషం ముందు పెట్టిరు. ఇక చూడండి, జనరల్ డైరీ రిఫరెన్స్ ఎంట్రీ నెంబర్ 18, జనరల్ డైరీ ఎంట్రీ కూడా పెట్టేశారు. జనరల్ డైరీ ఎంట్రీ ఓకే. ఎప్పుడు పెట్టారు? 8 గంటలకి. 8 గంటలకి ఎంట్రీ అయిపోయింది, 8 గంటలకి ఎఫ్ఐఆర్ అయిపోయింది. క్లియర్. మళ్ళీ ఇదేంది? ఇదేం డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్ ఫ్రమ్ పిఎస్ 7 కిలోమీటర్లు ఉంది. 7 కిలోమీటర్ చూడండి సర్వే 7:59 బిఫోర్ జరిగిందని అంటున్నారు కదా. 59 బిఫోర్. 1 minute లోనే ఆయన స్టేషన్ కి వచ్చిండు, కంప్లైంట్ చేసిండు. 7 కిలోమీటర్లు చేసాడు. అది వకీల్ సాబ్ సినిమాలో సూపర్ కాప్ లాగా ఈయన కూడా ఒక సూపర్ కాప్. ఆమె ఉమెన్ కాప్, ఈయన మెన్ కాప్. ఎవరు ఏసీపీ. సో ఇది పరిస్థితి. సో ఆలోచించండి, ఇప్పటికైనా మీరు వదిలిపెట్టినా మేమైతే వదిలిపెట్టాం. నేను శంకర్ నరేష్ కి సర్టిఫికేట్ ఇస్తలేరు, ఆయన నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, చూస్తున్న జనం కూడా సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. విచారణలో తేలాలి వాట్ ఈజ్ వాట్ అనేది. ఆ 50 లక్షలు ఎక్కడున్నాయి, చైతన్య రెడ్డి ఎక్కడున్నది, ఈయనకు నోటీస్ ఎందుకు ఇస్తలేరు, విచారణ ఏమైంది, ఇవన్నీ బయటికి తేలాలా. నా వెనకాల ఏదో మతలబు ఉందని నువ్వు మాట్లాడుతున్నావు కదా, మీ వెనకాల మతలబు ఏందో చెప్పాలి. ఒకే కులపోళ్ళు ఎందుకు మీ దగ్గర ఉన్నారు? కాజీపేటలో పనిచేసిన ఏసీపీని తెచ్చి ఇప్పుడు ఎందుకు మీరు పెట్టుకున్నారు? గతంలో మీరు చిట్ ఫండ్ కంపెనీల దగ్గర ఏం చేసిర్రు? ఇప్పుడు ఆ 1750 గజాల స్థలం సంగతి ఏంది? ఏకంగా డబ్బులే తీసుకున్నారని ఆరోపణ చేస్తున్నారు నరేష్ గారు. మరి ఆ దాని సంగతి ఏంది? ఎవిడెన్స్ బయట పెడతా అంటున్నానండి, ఆరోపణ కాదు, ఎవిడెన్స్ బయట పెడతా అంటున్నా. ఎవిడెన్స్ మీరు ఆరోపణ, నేను ఎవిడెన్స్ బయట పెడతా అంటున్నా. దానికి సంబంధించి ఎవిడెన్స్ బయట పెడతా అంటున్నా. అలానే చాట్ కన్వర్సేషన్ ఐ విల్ డూ నీడ్ ఫుల్ దెమ్ పెడతా. నేను చెప్తున్నా కదా 100% పెడతా. ఆరోపణ కాదు, ఎవిడెన్స్ పెడతా అంటున్నా. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ శంకర్ నరేష్ గారు. మాట్లాడదాం భవిష్యత్తులో. మళ్ళీ నెక్స్ట్ మీరు ఏమైనా సిరీస్ ఉంటే ఎపిసోడ్ మళ్ళీ సాయంత్రానికి వస్తుందా, మరి రాత్రికి వస్తుందా వెయిట్ చేస్తున్నాం. రంగనాథ్ గారు ఖచ్చితంగా దీని మీద రియాక్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.